అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని డిఆర్ఎం కార్యాలయం ముందు సిపిఎం ధర్నా నిర్వహించింది. ఇక పట్టణంలోని రహదారులకు అడ్డంగా నిర్మించిన రైల్వే కాలనీలో ప్రహరీ గోడలను తొలగించామని డిమాండ్ చేసింది. స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుంచి డిఆర్ఎం కార్యాలయం వరకు కూడా విద్యార్థులతో సిపిఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు అలాగే ఆర్పీఎఫ్ సిబ్బంది డిఆర్ఎం కార్యాలయం మెయిన్ గేట్ మూసివేశారు. ఇక కార్యాలయం గేట్కి చేరుకున్న సిపిఎం నాయకులు విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. రహదారులకు అడ్డంగా రైల్వే కాలనీలు నిర్మించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిరసనకారులు అన్నారు. దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతున్న రహదారిని మూసివేసి రైల్వే అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇక రహదారులకు అడ్డంగా నిర్మించిన గోడలను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైల్వే ప్రాంతము దాదాపుగా చాలా విస్తీర్ణత ఉంది. ఈ యొక్క రైల్వే ప్రాంతంలో చర్చ్ స్కూలు, అదేవిధంగా రైల్వే హై స్కూలు, అదేవిధంగా వచ్చేసి చందమామి స్కూలు, రకరకాల విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో అనేక మంది ఈ రైల్వే బయట నుంచి కూడా రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క విద్యాలయాల్లోనే చదువుకుంటున్నారు. ఆ యొక్క రాకపోకలకు సంబంధించి గత 70-80 సంవత్సరాల నుంచి కూడా పూర్వం నుంచి కూడా దారులు ఉన్నాయి రైల్వే ప్రాంతంలోకి వచ్చేకి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రైల్వే ఆవరణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో, రైల్వే పాఠశాల కానీ, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాల కానీ, చందమామ పాఠశాల కానీ, దాంతోపాటు ఇతర పాఠశాలకు ప్రధానంగా రైల్వే ప్రాంగణం నుంచి వెళ్ళడానికి దారి గతంలో ఉండేది. కానీ గత 1-2 వారాల క్రితం ఏదైతే రైల్వే ప్రాంగణంలో ఉన్నటువంటి దారి రాకపోకలకు అడ్డంగా డిఆర్ఎం గారు మొత్తం కూడా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల ఏదైతే ఈ పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఉదయం పూట్ల పాఠశాలకు రావడానికి సమయానికి అనుకూలంగా రాలేకపోవడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటువంటి సందర్భంలో ప్రమాదాలు జరిగేటువంటి ఆవశ్యకత చాలా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా మేము అడుగుతుంది ఏదంటే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోడ్డును మూసివేయడాన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ కూడా ఖండిస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి రైల్వే ప్రాంగణంలో రావడానికి ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను కొనసాగించాలా, ఇప్పుడు నూతనంగా నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా తొలగించి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం రైల్వే అధికారులు చేయకూడదని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ రోడ్లను తొలగించ